శ్రీ గురుభ్యో నమ. నేను మీ ఉల్లగంటి హనుమశర్మను. మరి ముందుగా అందరికీ ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. ఈ యొక్క 2025వ సంవత్సరంలో మరి మనం కుంభరాశి వారికి గోచారరీత్యా వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ యొక్క 2025వ సంవత్సరంలో గోచారరీత్యా ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మరి శని ప్రభావం అనేది అంటే ఏలినాటి శని ప్రభావం అనేది కొంచెం అధికంగా ఉంది. దానివల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవును. ముఖ్యంగా ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఖర్చు కూడా చాలా అధికంగా ఉందనే చెప్పాలి. లేనిపోని ఖర్చులు అంటే ఎక్కడైతే మనం రూపాయి పెట్టాలో అక్కడ రూ. 100 పెట్టి, అదేవిధంగా ఎక్కడ రూ. 100 పెట్టాలో అక్కడ రూపాయి పెట్టే విధంగా కూడా ఉంటుంది. ముఖ్యంగా బయట వ్యక్తుల వల్ల అధికమైనటువంటి ఖర్చు అనేది బాగా కనిపిస్తుంది కాబట్టి, ఆ యొక్క ఖర్చు విషయంలో తగు జాగ్రత్త అవసరము. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సఖ్యత బానే ఉంటుంది. కానీ బంధువర్గం వారితో విభేదాలనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పితృవర్గం అనగా నాన్నగారి తరపు బంధువులతో, అదేవిధంగా భార్య తరపు బంధువులతో కూడా అధిక మరి అయినటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. వారితో అధికంగా కూడా గొడవలు ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఏ విషయం అంటే ఏ విషయం గురించైనా సరే ఎవరితో అయినా చర్చించేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి చర్చించుకుంటే చాలా మంచిదండి. నమ్మక ద్రోహాలనేవి కూడా కొంచెం అధికంగా ఉన్నాయి. ఎవరికైనా సరే నమ్మి ఏవైనా చెప్పినా లేదా ఏదైనా ధనం ఇచ్చినా కూడా అవి తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. గతంలో ఇలాంటివి మీరు చాలా ఎదుర్కొన్నా మళ్ళీ మనవాడేలే, మనవాళ్ళేలే అని చెప్పి మీరు ఇవ్వడం కానీ, ఏవైనా మీరు చెప్పుకోని విషయాలు ఏవైనా చెప్పినా కూడా వారు మిమ్మల్ని వేరే రకంగా అర్థం చేసుకొని, అదేవిధంగా మోసం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా శారీరక శ్రమ అనేది అధికంగా ఉంటుంది. మీ యొక్క ప్రయాణ సమయాలలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం అనేది కొంచెం అధికంగా ఉంది కాబట్టి ప్రమాదాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఆరోగ్య విషయంలో మీరే కాదు, ఇంట్లో వాళ్ళ విషయాలలో కూడా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తగా ఉండండి. సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలతో మీరు అనుకున్న పనులు సకాలంలో కూడా పూర్తి చేసుకుంటారు. దాని ద్వారా కొంత ఆదాయాన్ని కూడా సమకూర్చుకుంటారు. స్నేహితుల ద్వారా కూడా కొన్ని పనులు పూర్తి చేసుకోవడంతో మీకు మరి లాభం అనే ధన లాభం అనేది కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వారితో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మరి కొన్ని చిన్న చిన్న విషయాలలో కూడా కోపం అధికంగా ఉండడంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ యొక్క కోపాన్ని నియంత్రించుకుంటే చాలా మంచిదండి ఈ సంవత్సరం అంతా కూడా. ఇక ఎవరైతే ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమంగా ఉందనే చెప్పాలి. ఈ యొక్క సంవత్సరం మొదటి 6 నెలలు కొన్ని ఇబ్బందులతో కూడుకున్న నెలగా చెప్పవచ్చు. తర్వాత మంచి లాభాలను ఆర్జించే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. జాయింట్ వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంది. ఎవరైనా నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుందండి ఈ యొక్క కుంభరాశి వారికి. ఇక కుంభరాశిలో ఉన్నటువంటి మరి ఈ యొక్క రాజకీయవేత్తలు గాని, లేదా రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం అంతా బాగుందనే చెప్పాలి. వీరు పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది. వీరు వీరి యొక్క శ్రమను గుర్తించి పార్టీ అధిష్టానం తప్పక వీరికి పార్టీలో సముచిత స్థానం అనేది కల్పించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఏవైనా ఎన్నికలలో పోటీ చేస్తే తప్పక విజయం సాధిస్తారు. జన ఆకర్షణ అనేది వీరికి ఎక్కువగా ఉంటుందండి ఈ సంవత్సరం అంతా కూడా. ఇక ఎవరైతే ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా వీరి యొక్క శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్స్‌తో కూడుకున్నటువంటి బదిలీలు అంటే వీరికి ఎక్కడైతే బదిలీలు కావాలో అక్కడికి ప్రమోషన్స్‌తో కూడుకున్న బదిలీలు జరిగే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం అంతా. అదేవిధంగా మరి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. తప్పక మీరు ఈ సంవత్సరం అంతా కూడా మీ యొక్క పై స్థాయి అధికారులు మీ యొక్క శ్రమకు తగ్గ గుర్తింపు ఇచ్చి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఎవరైతే ఈ యొక్క ఉద్యోగస్తులు ఉన్నారో వారందరూ కూడా నూతన మరి ఇల్లు కట్టుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
సుదూర ప్రాంతాలకు కూడా ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి ఈ యొక్క ఉద్యోగస్తులందరికీ కూడా. ఇక ఎవరైతే మరి ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా, కళాకారులందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. సినీ, చలనచిత్ర రంగస్థలంలో డైరెక్టర్స్, అదేవిధంగా రైటర్స్, మరి గాయకులు, అదేవిధంగా కళాకారులందరికీ కూడా వారికి చాలా ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క కుంభరాశి వారికి చాలా మంచి గుర్తింపు ఉంటుంది. అదేవిధంగా సంఘంలో సముచిత స్థానం అనగా చలనచిత్ర రంగస్థలంలో సముచిత స్థానం కల్పిస్తారు. నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది ఈ యొక్క కుంభరాశి వారికి. కాకపోతే కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఆదాయం చాలా బాగున్నా ఖర్చు అనేది అధికంగా ఉండడంతో కొంత మేర కొంత అసహనం ఉంటుంది. కానీ కాకపోతే ఏంటంటే మరి ఈ యొక్క వీరు బంధువులతో గొడవలు అధికంగా ఉంటాయి. మాట పెరగడంతో కొన్ని అధికమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా బాగా కలిసి రావడం జరుగుతుంది కాబట్టి వీరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. వీరు ఈ యొక్క శనీశ్వరుడికి చేసుకోవాల్సినటువంటి తగు పూజలు చేసుకుంటే వీరికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. శుభస్య శీఘ్రం.